ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు ఈ వీడియోలో మనం 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ చేయవలసిన 9 పనుల గురించి తెలుసుకుందాం. ఈ పనులు చేస్తే గనక వాళ్ళ వృద్ధాప్యం చాలా సాఫీగా, ఆనందంగా సాగుతుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వృద్ధాప్యంలో 60 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరూ మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బును ఉంచుకోండి. మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది ఈ డబ్బు మాత్రమేనని తెలుసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు సమయం ఇవ్వలేకపోతున్నారు. ఎవరిపైనా ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. భార్య లేక భర్త చనిపోయాక ఒంటరి జీవితం చాలా నరకంగా అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నవారు ఇంట్లో ఎక్కువసేపు ఉండకుండా మీ స్నేహితులను కలవడానికి కాసేపు బయటకు వెళ్ళండి. ఇలా బయటకు వెళ్ళడం వల్ల మిమ్మల్ని ఆలోచనల నుండి దూరంగా ఉంచుతుంది. చాలా మట్టుకు భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గిస్తాడు. ఇది నిజం. అలా అని పిల్లలు చెప్పిన ప్రతి మాటకు తల ఊపొద్దు. మీరు పెంచి పెద్ద చేసిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. మన పిల్లలు మనకు చేతకాని వయసులో కూడా గౌరవంగా చూడాలి. మీ గురించి పట్టించుకోవాలి. వాళ్ళ దగ్గర మీరు తల వంచవలసిన అవసరం లేదు. ఆస్తిపాస్తులు లేనివాళ్ళు ఉన్నదానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఈ అలవాటు మిమ్మల్ని ఒకరి ముందు లోకువ కాకుండా చేస్తుంది. అలాగే మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఆల్కహాల్ను తీసుకోండి. ఇప్పటి వరకు కష్టపడింది చాలు. వృద్ధాప్యంలో రాత్రిపూట ఆల్కహాల్ని లిమిటెడ్గా తీసుకోండి. ఎక్కువగా కాకుండా 30 మిల్లీ నుండి 60 మిల్లీ మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల మీ శరీరానికి ఉత్సాహం వచ్చి మనసును ప్రశాంతంగా ఉంచి మీ బాధను తగ్గిస్తుంది. ఆల్కహాల్ అలవాటు లేనివాళ్ళు యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి చేస్తే చాలా మంచిది. ఇలాంటివి మీ మనసుకు శాంతినిస్తాయి. మీకు నచ్చిన పని చేయడం వల్ల మనసు విశ్రాంతి పొందుతుంది. కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ అనకూడని మాటలు అంటారు. వృద్ధాప్యంలో కొడుకు చూడకపోయినా అల్లుడు చూస్తాడు. కాబట్టి మనం వయసులో ఉన్నప్పుడు మన సమయం బాగుంది కదా అని ఎవరినీ చులకనగా చూడరాదు. కొడుకు మీ మాట వినకుంటే వదిలేయండి. ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల కన్నా, వారి మాటల కన్నా భార్య మాటే వాళ్లకు తీయగా అనిపిస్తుంది. కోడలు గురించి కొడుకు వద్ద చాడీలు చెప్పవద్దు. ఇది మిమ్మల్ని కొడుకు నుండి దూరం చేస్తుంది. ఈ వయసులో మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే చాలా మంచిది. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక, కొడుకులు వాటిని తీర్చడానికి ఇష్టం లేక మాకేం సంబంధం అని వదిలేస్తే ఆ అప్పులు తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడేవారు చాలామంది ఉన్నారు. మీకు కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించండి. కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా మారతాయి. అలాగే వృద్ధులు చనిపోయే సమయంలో ఈ 15 పనులను గనక చేస్తే గౌరవంగా ఉండగలరు. అవి ఏవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతంగా, ఆనందంగా లేకపోతే జీవితంలో ఏమీ లేనట్టే. వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల మిమ్మల్ని అనేక బాధల నుండి రక్షిస్తాయి. అలాగే కొన్ని పనులను చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉండవచ్చు. వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకుంటే వీటిని తప్పనిసరిగా పాటించండి. మీ జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి
ఇదే ఆఖరి సమయం. కాబట్టి ఇక దీని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి. వృద్ధాప్యం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఒక సొంత ఇల్లును కట్టుకొని ఉండాలి. అది చిన్న ఇల్లు అయినా సరే సొంతంది అయి ఉండాలి. వృద్ధాప్యంలో చనిపోయే ముందు అనాథలా, దిక్కులేని వారిలా చనిపోకూడదు. సంవత్సరానికి కనీసం 2 సార్లైనా మీ భాగస్వామితో కలిసి తీర్థయాత్రకు వెళ్ళండి. ఇది మీకు చాలా ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే ఒ ఒత్తిడి గల జీవితం వల్ల మీరు మీ జీవితంలో చివరి రోజుల్లో కొంచెమైనా ప్రశాంతంగా గడపవచ్చు. మీరు గనక ఉద్యోగస్తులై ఉంటే పదవీ విరమణ అయినా తర్వాత నెలకు కొంత డబ్బు వచ్చేటట్లు చూసుకోండి. ఎందుకంటే మీ జీవితం ఇక్కడ నుండి మరోలా ఉంటుంది. వీలైనంత వరకు మీ ఖర్చులు మీరే చూసుకునే ప్రయత్నం చేయండి. మీ పిల్లలను అడిగి వాళ్ళు లేవు అని అంటే మీకు చాలా బాధ కలుగుతుంది. ఎవరు కూడా జీవితంలో అన్నీ అనుభవించలేరు. తాము చనిపోయాక తమ ఆస్తులను వెంట తీసుకెళ్లరు. కాబట్టి మీరు ఆస్తులపై ఉన్న వ్యామోహాన్ని విడచి ప్రశాంతంగా జీవనం స కొనసాగించండి. మీ కొడుకు తన జీతం మొత్తం తన భార్యకు ఇచ్చి తిరిగి అడుక్కునే కొడుకు జీవితంలో మీరు వాడి మీద ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే వాడు ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి వాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాటలు అస్సలు లెక్క చేయడు. ఇలాంటి కొడుకు దగ్గరకు వెళ్ళి మీరు డబ్బులు అడిగితే వాడు మీకు ఇచ్చేది గౌరవం కాదు, భిక్ష మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మీకు మీ పిల్లలపై ఎంత కోపం ఉన్నా మీరు నలుగురిలో వారిని అవమానపరచకండి. అలా చేస్తే మీ పెంపకానికి ఒక మచ్చలా ఉండిపోతుంది. మీకు మనసుకు ప్రశాంతతను కలిగించే పాటలను వినండి. ఇంటి దగ్గర చెట్లను పెంచండి. స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. భర్త లేక భార్య వీరిలో ఎవరు కోపిష్టివారైతే వారిని ప్రశాంతంగా ఉంచడానికి వారితో మంచి మాటలు మాట్లాడండి. వృద్ధాప్యంలో బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ వద్ద ఉంచుకోండి. ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడుతాయి. మీరు ఇవ్వాలనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసుకునే వారికి ఇవ్వండి. అలా అని మొత్తం రాసి ఇవ్వకుండా కొంతైనా మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో కొడుకు కానీ, కూతురు కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారని నమ్మకం లేదు. బంధాలకు, అనుబంధాలకు, ప్రేమలకు ఇప్పుడు ఉన్న కాలంలో చోటు లేదు. డబ్బుకు మాత్రమే విలువ ఉంది. మీరు ఎప్పుడు కూడా ఎదుటి వారితో పోల్చుకోకండి. అలాగే ఎవరి వద్ద నుండి ఏదీ ఆశించకండి. ఇతరుల కొడుకులు తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారని మీరు బాధపడకండి. ఎవరి ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి. కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది చెప్పరు. అంతే తేడా. మీ పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి సొంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి. బుద్ధి కుశలత ఉన్నవారి చేతులు కట్టేయకండి. మీ బంధువుల దగ్గర, మీ బిడ్డల ముందు మా దగ్గర డబ్బులు లేవని పదే పదే అనకండి. మా ఆరోగ్యం బాగాలేదు అని కూడా ఎవరితో చెప్పకండి. ఎందుకంటే ఈ మాటలు విని విని వాళ్లకు మీపై చిరాకు వస్తుంది. అప్పుడు మీరు నిజం చెప్పినా ఎవరు కూడా నమ్మరు. సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకండి. ఇరుగు పొరుగు వారి మాటలు విని మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు. కొంతమంది ఇరుగు పొరుగు వారు మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తుంటారు. కాబట్టి బయట వ్యక్తుల మాటలు అస్సలు వినకండి. మీ సొంత ఆలోచనల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి. వైద్య పరీక్షలు కాకుండా మీకు ఉన్న దాంట్లో మంచి ఆహారం తీసుకోండి. వీలైనంత వరకు మీ పనులను మీరే చేసుకోండి.
చిన్న చిన్న గొడవలను అస్సలు పట్టించుకోకండి. వయసు పెరిగే కొద్దీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎన్నో వస్తుంటాయి. ఇవన్నీ వదిలేసి మీకు సాధ్యమైనంత వరకు మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. ఇతరులతో సంతోషంగా మెలగండి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి. మీ భార్యను తిట్టడం కానీ, చులకనగా మాట్లాడకండి. వృద్ధాప్యంలో భర్తకు భార్య, భార్యకు భర్త తోడు ఎంతో అవసరం ఉంటుంది. ఈ విషయం వాళ్ళు ఉన్నంత వరకు తెలియదు. అందుకే భార్యాభర్తలు పెళ్ళి అయినప్పటి నుండి చివరిదాకా అన్యోన్యంగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.